ఇక సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన కేసులో శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేయడం గురించి టీవీలో న్యూస్ చూసి సూర్యనారాయణ షాక్ తింటాడు. ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటారు. ఎట్టి పరిస్థితిలోనూ లక్ష్మి పనిచేసి ఉండదని లక్ష్మి అత్త హైమవతితో పాటు సుకన్య, ఇందిర అందరూ ముక్తకంఠంతో అంటారు. ఎక్కడో ఏదో తప్పు జరిగి ఉంటుందని గోపాల్ అంటాడు. మా చెల్లి చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడమే కాదని 10 మందికి చదువు చెప్తుందని అంటాడు. అలాంటి అమ్మాయి ఇలాంటి పని చేసిందంటే నమ్మబుద్ధి కావడం లేదని, ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని అంటాడు గోపాల్. ఆ మాటలు విన్న ప్రియంవద పోలీసులు ఇప్పుడే కదా అరెస్ట్ చేశారు. కుట్రలు, కుతంత్రాలు ఏంటో వాళ్ళే తేలుస్తారులెండి అని అంటుంది. అయినా అయినా ఇప్పుడు ఆ లక్ష్మి కోసం నాన్నగారు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం అంటే మనకెంత పరువు తక్కువ పని అని రెచ్చగొడుతూ ఉంటుంది ప్రియంవద. ఇక శ్రీలక్ష్మిని పోలీసులు తీసుకెళ్తుండగా సూర్యనారాయణ కుటుంబంతో సహా వచ్చి అడ్డుకుంటారు. ఎస్ఐ కిందకు దిగి మీరు ఏంటి సార్ ఇలా వచ్చారని అడుగుతాడు. మీరు తీసుకుని వెళ్తుంది మా ఇంటి కోడల్నే అని చెప్తాడు సూర్యనారాయణ. దీంతో ఎస్ఐ కూడా ఆశ్చర్యానికి గురవుతాడు. మీ గురించి ఊర్లో ఎవరికి అడిగినా చాలా గొప్పగా చెప్తారని, అలాంటిది మీ ఇంటి అమ్మాయి ఇలాంటి తప్పు చేయడం ఏంటని అంటాడు. ఏది ఏమైనా అమ్మాయి క్వశ్చన్ పేపర్ లీక్ చేసిందని తెలిసిందని, కాబట్టి తప్పనిసరిగా కోర్టుకు హాజరుపరుస్తామని చెప్తాడు ఎస్ఐ. మీరు ఏమైనా చేయాలనుకుంటే కోర్టులో తేల్చుకోండని అంటాడు. అసలు లక్ష్మి క్వశ్చన్ పేపర్ తీసిందని చెప్పడానికి ఆధారాలేంటని లాయర్ అజయ్ గణపతి ఎస్ఐని నిలదీస్తాడు. క్వశ్చన్ పేపర్లు ఉన్న గదిలో లక్ష్మి హాల్ టికెట్ దొరికిందని చెప్తాడు ఎస్ఐ. అయితే సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది కదా అని అడిగితే దొంగలు ఆధారాలు దొరికేలా చేస్తారా అని ఎస్ఐ అంటాడు. ఆ టైంలో పవర్ కట్ చేసి ఈ పని చేసిందని అంటాడు. సరిగ్గా ఏ సమయంలో పేపర్ దొంగిలించారని లాయర్ ఆరా తీయగా రాత్రి 10 గంటల సమయంలో అని ఎస్ఐ బదిలిస్తాడు. మీరు చెప్పిన సమయంలో శ్రీలక్ష్మి మా ఇంట్లోనే మాతో పాటే ఉందని చెప్పడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని, కావాలంటే చూడమని ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ మ్యాడీ పోలీసులకు చూపిస్తాడు. అది చూసిన ఎస్ఐ నిజమేనని నమ్ముతాడు. ఇప్పటికైనా అర్థమైందా క్వశ్చన్ పేపర్ ఆ అమ్మాయి దొంగలించలేదని అని లాయర్ అజయ్ గణపతి అంటాడు. అయినా కానీ ఆ అమ్మాయి ఫోన్ నుంచే కాలేజీలో అందరికీ పేపర్ వెళ్ళిందని చెప్తాడు. అసలు నాకు స్మార్ట్ ఫోన్ వాడడమే రాదని లక్ష్మి చెప్తుంది. అయినా ఈ కాలంలో కూడా ఫోను వాడడం రాని వాళ్ళు ఉంటారా అని ఎస్ఐ నిలదీస్తాడు. అవునండి, తనది మామూలు ఫోన్ అని, నిన్నే కాలేజీలో పగిలిపోతే నా ఫోన్ ఇచ్చానని మ్యాడీ చెప్తాడు. నిజంగా తనకి ఫోన్ వాడడం రాదని చెప్తాడు. ఇప్పుడు ఎలాగో లక్ష్మి దొంగతనం చేయలేదని తేలింది కాబట్టి ఆమెను వదిలేయమని, అసలు దొంగలెవరో నేను నిరూపిస్తానని చెప్తాడు. లక్ష్మి ఎలా అని అడిగితే ఈ పేపర్ తీసింది ఎవరో నాకు తెలుసని చెప్పగా వాళ్ళను పోలీసులకు పట్టిస్తే కెరియర్ నాశనం అవుతుందని వదిలేయమని లక్ష్మి చెప్తుంది. లక్ష్మి ఫోన్ నుంచి ఆ మెసేజ్లు ఎలా ఫార్వర్డ్ అయ్యాయో నేను నిరూపిస్తానని చెప్పగానే ప్రియంవదలో దడ మొదలవుతుంది. ఇదేదో నాకు చుట్టుకునేలా ఉందని చెప్పి మన లక్ష్మి ఏ తప్పు చేయలేదని తేలింది కదా, ఇక ఇంటికి వెళ్ళిపోదామని టాపిక్ డైవర్ట్ చేసి అందరినీ ఇంటికి తీసుకెళ్ళిపోతుంది ప్రియంవద. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.